అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. ఆయత్ నంబర్ 70. ذلك الفضل من الله وكفى بالله عليما. ఆయత్ నంబర్ 70. ఇది అల్లాహ్ తరపు నుంచి లభించే అనుగ్రహం, తెలుసుకోవడానికి అల్లాహే చాలు. ఆయత్ నంబర్ 71. يا أيها الذين آمنوا خذوا حذركم فانفروا ثبات أو انفروا جميعا. ఆయత్ నంబర్ 71. విశ్వాసులారా, మీరు మీ ఆత్మరక్షణ సామగ్రిని సమకూర్చుకోండి, ఆ పైన వేరువేరు దళాలుగా ఏర్పడి బయలుదేరండి, లేదా అందరూ కలిసికట్టుగా కదలండి. 98. ఇజ్రకుం అంటే ఆత్మరక్షణోపాయాన్ని అవలంబించడం, అంటే యుద్ధ సామగ్రిని, ఆయుధాలను, వనరులను, వాహనాలను సమకూర్చుకోవడం అని భావం. ఆయత్ నంబర్ 72. وَإِنَّ مِنكُمْ لَمَن لَّيُبَطِّئَنَّ فإن أصابتكم مصيبة قال قد أنعم الله علي إذ لم أكن معهم شهيدا. ఆయత్ నంబర్ 72. మీలో కొందరు వెనుకాడేవారు కూడా ఉన్నారు. ఒకవేళ మీకు ఏదన్నా నష్టం వాటిల్లితే అల్లాహ్ నన్ను అనుగ్రహించాడు, ఆ సమయంలో నేను వారి వెంట లేను అని అంటారు. 99. వెనుకాడే వారెవరంటే కపటులన్నమాట. వారు ఏదో ఒక విధంగా యుద్ధం బెడద నుంచి తప్పుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆలస్యం చేస్తారు, అందుకోసం కుంటి సాకులు చెబుతారు. ఆయత్ నంబర్ 73. وَلَئِنْ أَصَابَكُمْ فَضْلٌ مِّنَ اللَّهِ لَيَقُولَنَّ كَأَن لَّمْ تَكُن بينكم وبينه مودة يا ليتني كنت معهم فأفوز فوزا عظيما. ఆయత్ నంబర్ 73. ఒకవేళ దైవానుగ్రహం ఏదన్నా మీకు లభిస్తే మీ మధ్య అతని మధ్య స్నేహబంధమే లేనట్లుగా మాట్లాడుతూ, అరేరే నేను వారి వెంట ఉంటే ఘన విజయాన్ని పొంది ఉండేవారినే అని చెబుతారు. 100. ఇక్కడ దైవానుగ్రహం అంటే అర్థం యుద్ధంలో గెలుపు, ఆధిక్యత, యుద్ధ ప్రాప్తి. 101 అంటే వారు మీ ధార్మిక సోదరులే కాదన్నట్లు మీకు అపరిచితులైనట్లే మాట్లాడతారు. 102 అంటే యుద్ధ ప్రాప్తి, మనే గనీయత్లో వాటా పొంది ఉండేవాళ్ళం. సంపదను పొందడమే ప్రపంచాన్ని కోరుకునేవారి ప్రధాన ఆశయమై ఉంటుంది. ఆయత్ నంబర్ 74. فليقاتل في سبيل الله الذين يشرون الحياة الدنيا بالآخرة ومن يقاتل في سبيل الله فيقتل أو يغلب فسوف نؤتيه أجرا عظيما. ఆయత్ నంబర్ 74. కాబట్టి ఇహలోక జీవితాన్ని పరలోకానికి బదులుగా అమ్మివేసిన వారు దైవ మార్గంలో పోరాడాలి. దైవ మార్గంలో పోరాడుతూ చంపబడిన వానికి లేదా విజయం పొందిన వానికి మేము గొప్ప పుణ్య ఫలాన్ని వసపుతాము. 103. అరబీలో షరా, యష్రూన అనే పదానికి అమ్మడము, కొనడము రెండు అర్థాలు వస్తాయి.
పైన మూలంలో ఉర్దూ అనువాదకులు మొదటి అర్థాన్ని తీసుకున్నారు. ఈ అర్థం తీసుకున్నట్లయితే వాక్య నిర్మాణం ఇలా ఉంటుంది: మూలంలో పోరాడాలి, ఫల్ యకాతిల్ అన్నది క్రియాపదం. దీని కర్త అమ్మివేసిన వారు, అల్లజీన యస్రూనల్ అయాత అవుతుంది. ఈ విధంగా భావించినట్లయితే పైన చెప్పినట్లు భావం ఇలా వస్తుంది: పరలోకం కోసం ఇహలోక జీవితాన్ని అమ్మివేసిన వారు, లేక మరో మాటలో చెప్పుకోవాలంటే ఇహలోక జీవితాన్ని త్యాగం చేసిన వీరులు దైవ మార్గంలో పోరాడాలి. పై పదాన్ని భిన్నంగా మనం రెండవ అర్థం తీసుకున్నట్లయితే, అనగా మూలములోని యశ్రూన అన్న పదాన్ని అమ్మివేసిన వారు అని కాకుండా కొన్నవారు అని అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు అల్లజీన యస్రూనల్ హయాత కొనుక్కున్నవారు అన్న పదం వాక్యములో కర్మగా మారుతుంది. అప్పుడు ఆయతకు పరలోకానికి బదులు ఇహలోకాన్ని కొనుక్కున్న వారితో పోరాడాలి అనే అర్థం వస్తుందన్నమాట. అయితే పోరాడేదెవరు, లేక పోరాడాలి అన్న పదానికి వాక్యంలో కర్త ఏది అన్న ప్రశ్న ఈ సందర్భంగా జనిస్తుంది. దానికి సమాధానం ఏమిటంటే, మూలంలో ఫల్ యుకాతిల్ పోరాడాలి అన్న తరువాత అల్ మోమినున్నా ఫిరు దైవ మార్గంలో పోరాటం నిమిత్తం బయలుదేరిన విశ్వాసి అనే పదం మార్జితము మహ్జూఫ్గా ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. మొత్తానికి దీని సారాంశం ఏమిటంటే, ఆయతులో యస్రూన అన్న పదానికి కొనుక్కున్న అని అర్థం చెప్పినట్లయితే, ఎవరైతే తమ ధర్మాన్ని నీతి నిజాయితీలకు బదులుగా ఇహలోకపు తుచ్చ ప్రయోజనాలను కొనుక్కుంటారో వారికి వ్యతిరేకంగా విశ్వాసులు దైవ మార్గంలో పోరాడాలి అన్న భావం వస్తుంది. ఇబ్నే కసీర్ ఈ భావమే తీసుకున్నారు. ఆయత్ నంబర్ 75. وما لكم لا تقاتلون في سبيل الله والمستضعفين من الرجال والنساء والولدان الذين يقولون ربنا أخرجنا من هذه القرية الظالم أهلها واجعل لنا من لدنك وليا واجعل لنا من لدنك نصيرا. ఆయత నంబర్ 75. మా ప్రభు, దుర్మార్గుల యొక్క ఈ పురం నుండి మాకు విముక్తి నొసగు. మా కొరకు నీ వద్ద నుంచి ఒక రక్షకుణ్ణి నియమించు. మాకు అండగా నీ వద్ద నుంచి ఒక సహాయకుణ్ణి పంపించు అని వేడుకుంటున్న బలహీన పురుషుల, స్త్రీల, పసివాళ్ల విమోచనకై మీరు దైవ మార్గంలో ఎందుకు పోరాడటం లేదు? 104. దుర్మార్గులు నివసించే పురం అంటే సందర్భాన్ని బట్టి మక్కా నగరం అని అర్థం. హిజ్రత్ అనంతరం మక్కాలో ఉండిపోయిన నిరాధార జీవులు, బలహీనులు, స్త్రీలు, పిల్లలు, అవిశ్వాసుల ఆగడాలకు తాళలేక దుర్భర స్థితిలో జీవించేవారు దుర్మార్గుల, దుష్టుల బారి నుండి తమను కాపాడమని దీనాతి దీనంగా దైవాన్ని వేడుకునేవారు. అప్పుడు దైవకారుణ్యం కదిలి వచ్చింది. దుష్టుల బారి నుంచి ఈ నిరాధార జీవుల్ని రక్షించడానికి మీరు దైవ మార్గంలో ఎందుకు పోరాడటం లేదు అంటూ దేవుడు ముస్లింల పౌరుషాన్ని జాగృతం చేశాడు. ఈ ఆయతు ఆధారంగా ఇస్లామీయ విద్వాంసులు ఏమన్నారంటే, సాటి ముస్లిములు ఏ ప్రాంతంలో వేధింపులకు గురవుతున్నా, ఎక్కడ వారు అవిశ్వాసుల, మిథ్యావాదుల చెరలో బాధించబడుతున్నా సరే వారిని కాపాడే ఉద్దేశంతో ముస్లింలు ధర్మయుద్ధం చేయాలి. ఇది జిహాద్ యొక్క రెండవ రకం. మొదటి రకం జిహాద్ దైవ ధర్మ ఉన్నతి కోసం జరుగుతుంది.